హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యారవి తెలుగు వ్లాగ్స్. మా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఈరోజు వీడియో వచ్చేసి ప్రతి ఇయర్ కూడాను మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లోన ఫ్యామిలీ డే అనేది కండక్ట్ చేస్తారండి. అంటే అన్ని డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడాను ఇక్కడ మీట్ అవుతామన్నమాట. సో అదే ఫ్యామిలీ డే పార్టీ. సో ఇప్పుడు అక్కడికైతే బయలుదేరిపోయామన్నమాట. ఇంటి నుండి డైరెక్ట్గా మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామండి. మెట్రోలో అయితే వెళ్తున్నాము, ఎందుకంటే ఈ ట్రాఫిక్కి ఆ టైం కల్లా అక్కడికి రీచ్ అవ్వాలంటే మెట్రోలోనే వెళ్ళాలి. సో అందుకని మెట్రో స్టేషన్కి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ నుండి డైరెక్ట్గా హైటెక్ సిటీ వరకును మెట్రోలో అయితే వెళ్ళాము. ఇంకా మెట్రో స్టేషన్లో ఉండగానే అక్కడ ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్గా ఉంది. ప్రతి వాళ్ళకి కూడా కార్ అయితే పంపించారు. సో ఇంకా మెట్రో స్టేషన్ నుండి దిగగానే కార్ అయితే వెయిట్ చేస్తుంది. సో ఇంకా డైరెక్ట్గా కార్లోని కూర్చొని ఎక్కడ పార్టీ అవుతుందో డైరెక్ట్గా అక్కడికైతే వెళ్ళిపోయామండి కార్లోన. ఇంకా దారి పొడవునా కూడాను వీళ్ళ ఆఫీస్ బ్యానర్సే ఉన్నాయన్నమాట. సో చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. అక్కడికి వెళ్ళాక మేము ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియోని పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ఇక్కడ హోటల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. లాస్ట్ ఇయర్ ఎక్కడైతే చేశారో సేమ్ అదే హోటల్ అనమాట. హోటల్ నోవోటెల్ హోటల్లోనైతే చేస్తున్నారు. ఇంతమంది జనాలకును నోవోటెల్ హోటలే కరెక్ట్, ఎందుకంటే హైదరాబాద్లో ఉన్న పెద్ద హోటల్ ఏది అంటే నోవోటెల్ అనే చెప్పచ్చు. సో ఇక్కడైతే పార్టీ చేస్తున్నారనమాట. ఇంకా ఎక్కడ పార్టీ అవుతుందో కరెక్ట్గా ఆ ఏరియా దగ్గర అయితే మాకు డ్రాప్ చేసేసారు. ఇంకా అక్కడ నుండి లోపలికైతే ఎంటర్ అయిపోయామండి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత మా హస్బెండ్ అయితే కూపెన్స్ తీసుకురావటానికి అయితే వెళ్ళారు. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ అయితే ముందు రోజే తెచ్చేసారనమాట ఆఫీస్ నుండి. కూపెన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి, ఫుడ్ కూపెన్స్, గేమ్ కూపెన్స్, కిడ్స్ కూపెన్స్ వేరేగా, అలాగే ఆర్మ్ బ్యాండ్స్ అవి అయితే ఉంటాయి. అవైతే అక్కడ తీసేసుకున్నారు. ఆర్మ్ బ్యాండ్స్ అవి కట్టుకుంటేనే లోపలికైతే అలౌ చేస్తారండి. ఇదైతే కంపల్సరీ అనమాట. సో ఇక్కడ ఆ ఆర్మ్ బ్యాండ్స్ అయితే కట్టేసుకున్నాము. అలాగే ఫుడ్ కూపెన్స్ అవి కూడా తీసేసుకున్నాం అనమాట. ఆర్మ్ బ్యాండ్స్ కట్టుకున్న తర్వాత ఇదిగోటి ఇక్కడ వచ్చేసి మా పాప ఏమో బెలూన్స్ తీసుకురావడానికి అయితే వెళ్ళింది. వచ్చిన కిడ్స్ అందరికీ బెలూన్స్ అయితే ఇస్తున్నారనమాట. సో మా పాపకి బెలూన్స్ అంటే చాలా ఇష్టము. సో ఎక్కడున్నా సరే బెలూన్సే కావాలి అని అంటుంది. సో అక్కడ బెలూన్స్ తీసుకొని ఇంకా లోపలికి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇంకా లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా బాగా అరేంజ్మెంట్స్ అయితే చేశారు. అంటే వచ్చిన ఫ్యామిలీస్ అందరూ ఫొటోస్ తీసుకోవటానికి అన్నట్టు అన్నీ అయితే సెట్ చేశారండి. ఇదిగోటి చూస్తున్నారు కదా. అలాగే ఇక్కడ వచ్చేసి టారెట్ కార్డ్ రీడింగ్ అయితే ఉందండి. సో అక్కడ వాళ్ళందరూ అదొకటి వెయిట్ చేస్తున్నారు ఒక్కొక్కరు చెప్పించుకోవటం కోసం. సరదాగా నేను కూడా చెప్పించుకున్నాను అనమాట. ఇంకా అక్కడ అది అయిపోయాక నెక్స్ట్ ఇంకా పైన ఫ్లోర్కి అయితే వెళ్ళామండి. పై ఫ్లోర్లోనే కిడ్స్ది ప్లే జోను అవన్నీ ఉన్నాయన్నమాట. సో అక్కడికనైతే వెళ్ళాము. ఇంకా పైకి వెళ్ళగానే టాటూ పెయింటింగ్ అయితే కనిపించిందండి. సో మా పాప అయితే టాటూ వేయించుకుంటానన్నది. సో తనైతే కూర్చొని టాటూ వేయించుకుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలాగే కిడ్స్ కోసం అనేసి ఇలా టాటూ పెయింటింగ్ అయితే పెట్టించుకున్నారనమాట. తను అప్పుడు భయపడిపోయి లాస్ట్లో వేయించుకుంది. అంటే కొంతమంది పిల్లల్ని చూసి గట్ట వేయించుకుంది. కానీ ఇప్పుడు తనే ఫస్ట్ కూర్చుండిపోయిందనమాట, నేను వేయించుకుంటాను అనేసి. ఇంకా బటర్ఫ్లై పెయింటింగ్ అయితే వేయించుకుందనమాట టాటూ. ఇంకా అదైపోయాక నెక్స్ట్ ఇంకా దానికి ఆపోజిట్లోనే ఇలా ఫింగర్ ప్రింట్ టాటూ కూడా ఉందన్నమాట. సో మా ముగ్గురం కూడాను ఫింగర్ ప్రింట్స్ అయితే ఇచ్చాము వేరే వేరే కలర్స్తోని. సో దాంతో టాటూ వేసి అయితే వాళ్ళు ఒక కార్డ్ మీద మామ్, జాహ్నవి, డాడ్ అని రాసి అయితే ఇచ్చారనమాట.
అక్కడ ఆ ఫింగర్ ప్రింట్ టాటూ కార్డ్ తీసేసుకొని ఇంకా అక్కడ నుండి ప్లే జోన్కి అయితే వచ్చామండి. ఇంకా చాలా పెద్ద ఏరియా అనమాట ప్లే జోన్ అయితే. సో మా పాప అయితే చాలా హ్యాపీ అయిపోయింది. అలాగే తన ఆర్మ్ బ్యాండ్ మీద మా హస్బెండ్ ఫోన్ నెంబర్ అయితే రాశారనమాట. ఒకవేళ ఇంతమంది పిల్లల్లో మిస్ అయినా సరే ఏ ప్రాబ్లం రాకుండా అనమాట. సో అలాగా తనైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసిందనమాట. ఇంకా అక్కడ కొద్దిసేపు అయితే మా పాప ఆడుకుందండి. ఇంకా తర్వాత ఫుడ్ కోసమని బయటకైతే వచ్చామన్నమాట. పిల్లలందరికీ కూడా చాక్లెట్ అంటే నో చెప్పరు కదా. సో మా పాప అందులో అయితే ఫస్ట్ అనమాట. ఏది ఉన్నా లేకపోయినా చాక్లెట్ ఇస్తే మాత్రం చాలు తనకి. సో అక్కడ బ్రౌనీ చాక్లెట్ అయితే తీసుకొని తిన్నది. ఇంకా అలాగే వాటితో పాటు చాలా స్పెషల్స్ అయితే ఉన్నాయండి. చికెన్ నగ్గెట్స్, అలాగే ఫ్రెంచ్ ఫ్రైస్, బిర్యానీ అవన్నీ ఉన్నాయి. బట్ ఆ రోజు సాటర్డే, నేనైతే నాన్ వెజ్ తినను. సో అందుకని నా కోసం వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నారు. సో అది కొద్దిగా తినేసి ఇంకా అక్కడ నుండి ఎక్కడైతే మెయిన్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ హాల్కి అయితే వచ్చామండి. చూసారు కదా, హాల్ అయితే చాలా పెద్దదన్నమాట. సో అలాగే అక్కడ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది. అక్కడ చాలాసేపు కూర్చొని ప్రోగ్రామ్ అది చూసామన్నమాట. డ్యాన్సులు, సింగింగ్ అవన్నీ పెట్టారు. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. ఈ ప్రోగ్రామ్ అవుతున్న మెయిన్ హాల్లోనే చాలా టైం అయితే స్పెండ్ చేసామండి. ఎందుకంటే చాలా బాగా ప్రోగ్రామ్స్ అవి పెట్టారనమాట. ఆ డ్యాన్సెస్, సింగింగ్ అవన్నీ చూసాము. అవి చూసుకొని వచ్చి ఇంకా పెద్దవాళ్ళకి కూడా గేమ్స్ అయితే ఉన్నాయి వేరే హాల్లోన. సో అక్కడికైతే వెళ్ళి కొద్దిసేపు గేమ్స్ ఏవో ఆడాను అనమాట నేను.
జాను పద. ఇంకా ఫైనల్గా పార్టీలో మంచిగా ఎంజాయ్ చేసి అలాగే చక్కగా ఫుడ్ తిని ఇంకా బయటకైతే వచ్చేసామండి. బయటకు వచ్చాక మనకి గిఫ్ట్ అయితే ఇస్తారనమాట. గిఫ్ట్ కూపెన్ని చూపిస్తే ఇక్కడ గిఫ్ట్ కలెక్ట్ చేసుకొని ఇంకా వెళ్ళిపోవటమేని. అందరికీ కామన్గా వైర్లెస్ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే ఇచ్చారనమాట గిఫ్ట్గా. అది కాకుండా మేము గిఫ్ట్ కూపెన్లోన గేమ్ కూపెన్ కూడా ఒకటి ఉంటుందన్నమాట. సో దానికేమో నెక్ బెల్ట్ అయితే ఇచ్చారనమాట. సో ఆ 2 గిఫ్ట్స్ని కలెక్ట్ చేసుకొని ఇంకా అక్కడ నుండి బస్సు అయితే అందరికీ పార్కింగ్ వరకును బస్సులో అయితే డ్రాప్ చేశారండి. సో ఫైనల్గా బస్సు అయితే ఎక్కిపోయామన్నమాట. ఇంకా అక్కడ నుండి బస్సులో పార్కింగ్ ఏరియా వరకు తీసుకొని అయితే వెళ్ళిపోయారండి. హ్యాపీగా ఏసీ బస్సులో అయితే వెళ్ళిపోయాము. ఇంకా బస్ దిగగానే అక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ ఉందన్నమాట. అంటే అక్కడ కూడా మాకు కార్ అయితే ఇచ్చారు మెట్రో స్టేషన్ వరకును. సో ఇంకా అక్కడ నుండి అంటే పార్కింగ్ ఏరియా నుండి మెట్రో వరకు కూడా మాకు కార్లో అయితే డ్రాప్ చేసేసారనమాట. ఇంకా ఫైనల్గా కార్కి మెట్రో స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ నుండి మెట్రో ట్రైన్ ఎక్కి ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఫైనల్గా ఫ్యామిలీ డే పార్టీ అయితే ఇలా జరిగిందండి. దీంతోపాటు ఫొటోస్ని కూడా యాడ్ చేస్తాను, అవి కూడా చూసేయండి.